ఈ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది స్వయంగా దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి కేవలం లక్ష్మిగా కాకుండా ఎన్ని రూపాలతో ఆవిడ వారికి దర్శనమిచ్చిందో ఆ వాళ్ళ దర్శనాన్ని పొందుతూ చేసినటువంటి స్తోత్రం. క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే శుద్ధ సత్వస్వరూపే చ కోపాది పరివర్జితే ఉపమే సత్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్సర్వం మృత్యుతుల్యం చ నిష్ఫలం సర్వసంపత్స్వరూపత్వం సంతుష్టా సర్వరూపిణి రామేశ్వర్యధిదేవీ త్వం త్వత్కళా సర్వయోషితః కైలాసే పార్వతీ త్వం చ క్షీరోధే సింధుకన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవీ సరస్వతీ గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ త్వం చ బృందా బృందావనే కృష్ణ ప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీవనే కుందదంతా కుందవనే సుశీలా కేతకీవనే కదంబమాలా త్వం దేవీ కదంబకాననేపి చ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీర్గృహే గృహే ఇత్యుక్త్వా దేవతాః సర్వే మునయో మనవస్తథా రురుర్దుర్నుమ్రవదన శుష్కకంఠో తాలుకాః ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం యప్పటేత్ ప్రాతురుత్థాయ తవైః సర్వం లభేద్ధ్రువం అభార్యో లభతే భార్యాం వినీతాం వసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరంజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభతే శ్రియం హతబంధుర్లభేద్బంధుః ధనభ్రష్టో ధనం లభేత్ కీర్తిహీనో లభేత్ కీర్తిం ప్రతిష్టాం చ లభేత్ ధ్రువం సర్వమంగళదం స్తోత్రం శోకసంతాపనాశనం హర్షానందకరం శశ్వత్ ధర్మ మోక్ష సుహృత్పదం. మనం చేసేటటువంటి స్తుతిని బట్టి అమ్మవారి అనుగ్రహాన్ని బట్టే మనకు వైభవాలన్నీ కలుగుతాయి. ఇది చదవకూడదు అన్న వాళ్ళు సృష్టిలో లేరు. అందరికీ అన్ని రకాలైన కోరికలు తీర్చగలిగినటువంటి స్తోత్రం. ఒక రకంగా చెప్పాలంటే ఇది సంక్షిప్త కనకధార, అంత గొప్ప స్తోత్రం. ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అన్నదాన్ని నేనైతే అనుకుంటున్నాను, అసలు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు చదివితే చాలా మంచిదే, వాళ్ళకి ఎప్పుడో అప్పుడు సమయం ఉంటుంది కాబట్టి అసలు ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అనేటటువంటి దాన్ని చదువుకుంటూ ఉండాలి, కనీసం ఆ లక్ష్మీ ఆవిర్భావం దగ్గర నుంచి. కానీ ఏమండి పద్యాలు మేము చదువుకోలేం కదా, ఇవన్నీ ఎలా కోరుకుడు పడతాయి ఇన్ని పద్యాలు అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఎప్పుడో ఒక దశాబ్దమో 2 దశాబ్దాల క్రితమో ఒక మహాపురుషుడు భాగవతంలో ఎలా ఉందో అలా యథాతథమైనటువంటి లక్ష్మీ కళ్యాణ ద్విపద రచన చేశారు ఒక ఆయన. ఆ ద్విపద ఎంత గొప్పగా రచించారంటే అది చదువుకోవడానికి 5వ క్లాస్ పాస్ అయితే చాలు. మీరు రోజు ఇంట్లో లక్ష్మీ కళ్యాణం చదువుతుంటే ఇల్లు లక్ష్మీ నివాసమై ఉంటుంది. అటువంటి ద్విపద మీకు ఒక్కసారి మనవి చేస్తాను. ఆయన యొక్క రచన వైశిష్ట్యాన్ని మీరు పరిశీలన చెయ్యండి, ఎంత అందంగా రచించారో దాన్ని వినండి ఒక్కసారి. పాలమున్నీటిలో పడవంపులతగా పసివెన్న ముద్దగా ప్రభవంబునుంది కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధుకై పక్షికలట్లు ముక్కోటి వేల్పులు ముసురుకొనంగా తలపులో చర్చించి తగ నిరసించి
అఖిల లోకాధారు నిగమ సంచారు నతజనమందారు నందకుమారు వలచివరించిన వరలక్ష్మి గాథ సకల పాపహరంబు సంపత్కరంబు ఘనమందరాద్రిని కవ్వంబుగాను వాసుకిత్రాడుగా వరలంగ చేసి అమృతంబు కాంక్షించి అసురులు సురలు చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము పరమపావనమైన బారసినాడు మెలుగారు తొలకరి మెరుపుల తిప్ప ఒయ్యారముల లప్ప ఒప్పుల కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి అష్టదళాబ్జమందావిర్భవించే నింగిని తాకెడు నిద్దంపుటలలు తూగుటుయ్యాలలై తుంపెసలారా బాలతా నటుతూగ పద్మమ్ము ఛాయ కన్నెతా నిటుతూగ కలువ పూచాయ అటు తూగి ఇటు తూగి అపరంజి ముద్ద వీక్షించుచుండగా వెదురు మోసట్లు పెరిగి పెండిలి ఈడు పిల్లయ్యనంత కల్పద్రుమంబున కలికలంబోలి తనువున పులకలు దట్టమైనిగుడా బారజాచి ప్రమోద భాష్పముల్ రాలా రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ రావమ్మ ఇందిరా రమణి రావమ్మ లోకశోకము బాపులోలాక్షివీవు నాకు కూతురువౌట నా పుణ్యమమ్మ అంచు మురిసిపోయి అంబుధి స్వామి ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటే సఖియను మంగళ స్నానమాడింప వాసవుండర్పించ వజ్రపీఠమ్ము పూతన దీజలా పూర్ణ పుణ్యాహ కలశాలతోడ దిగ్గజములవ్వేళ జలజాత గంధికి జలకమ్ములార్చే బంగారు సరి గంచు పట్టు పుట్టమ్ము కట్టంగ సుతకిచ్చ కలశవారాశి వెలలేని నగలిచ్చ విశ్వకర్ముండు రాజీవముఖులైన రంభాదులంతా కురులును నగతువ్వి కుప్పెలు పెట్టి కీల్జడ సవరించి కింజల్క ధూళి చెదరని క్రొవ్విరుల్ చిక్కగ ముడిచి కలల పుట్టిన ఇండ్లు కన్నుదమ్ములకు కమ్మని కవ్రంపు కాటుక దిద్ది వెన్నెల తేటయౌ వెడదమో మునకు గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తనువల్లె కామె ముందటను నిలువుటద్దంపును నిలిపిరంతటను తను రూపు శ్రీలక్ష్మి దర్పణం బందు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి సింహాసనము డిగ్గి చెంగల్వదండ చేదాల్చి అచ్చరల్ చేరి కొల్వంగా కుచ్చెళ్ళు మీ గాళ్ళు గునిసియాడంగా గరుడ గంధర్వ రక్షస యక్ష దివిజ సంగమధ్యమునకు సరుగున వచ్చే చెప్పచోద్యంబైన శృంగారవల్లి మొలక నవ్వుల ముద్దు మోమును చూచి సోగ కన్నుల వాలు చూపులు చూచి ముదురు సంపంగి మొగ్గ ముక్కును చూచి అమృతంబు దొలకెడు అధరంబు చూచి సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు చూచి ముచ్చాల మెచ్చని ముని పండ్ల చూచి పాలెండ్లపై జారు పయ్యద చూచి జవజవమనూసు సౌరును చూచి గుండ్రని పిరుదుల కుదిరిక చూచి కమనీయ కల హంసగమనంబు చూచి మొగమన కందమౌ ముటిమను చూచి మధుసూదనుడు తక్క మగవారలెల్లా వలపు నిక్కాక కూవశవర్తులైరి కన్నులకెగ దన్ను కైపున తన్ను తిలకించుచున్నట్టి దిక్పాలకాది సురవర్గమును గాంచి సుతతి భావించే ఒకడంట రాని వాడొకడు జారుండు ఒకడు రక్తపిపాసి ఒక్కడు జడధి ఒక్కడు తిరిపెగాడొకడు చెంచలుడు కాయకంటి ఒకండు కటిక వాడొకడు ఒక్కటి తరకైన ఒక్కటి తాలు ఈ మొగమ్ములకటే ఇంతింత నునుపు శ్రీవత్సవక్షుండు శ్రితరక్షకుండు పుండరీకాక్షుండు భువనమోహనుడు శంఖచక్రధరుండు శార్ంగహస్తుండు తప్తచామీకరా ధగధగద్ధగిత పీతాంబరధరుండు ప్రియదర్శనుండు మణిపుంజరంచిత మంజుల మకుట మకరకుండలహార మంజీర కటక కాంచికాకేయూర కమ్రభూషణుడు అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య గాంభీర్యమార్థవోదార్య శౌర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య కళ్యాణ గుణగణౌఘ మహార్ణవుండు విశ్వమంతయును తానైన వాడు శేషాద్రి నిలయుండు శ్రీనివాసుండు పతి అయిన సుఖములు పడయంగవచ్చు తులలేని భోగాల తులతూగవచ్చు ఏడేడు లోకాల ఏలంగవచ్చు అంచు సౌరికి వైచె అలమేలు మంగ చెంగల్వ విరిదండ చిత్తమొప్పంగా సకల జగంబులు జయవెట్టుచుండ శచి గౌరియువాణి సర్వేశ్వరునకు తలయంటి పన్నీట తానమాడించి తడియొత్తి వేణుపత్రములంత చేసిన మంబులను దిద్దిన వభూషణముల గైసే యది విజవర్గంబులు కొలువా
కదలనై రావణ గజముపై స్వామి కేశవాయంచును కీరముల్ పలుక నారాయణాయంచు నమళులు పలుక మాధవాయంచును మధుపముల్ పలుక గోవిందయనచును కోయిలల్ పలుక తైతక్క ధిమితక్క తద్ధిమితకిట జండుతక జండుత ఎటంచు అచ్చరివిరి బోణులాడి పాడంగా ముత్తైదువలు శేషముత్యాలు చల్లగా వెంచేయు జలదవర్ణునకు అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టే అదే వచ్చ ఇది వచ్చ అల్లుడటంచు మామగారెదురేగి మధుపర్కమిచ్చే పందిటిలోనికి పట్టితో తెచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళాశాసన మంగళం మిడగా కమల చేతికి చెక్కి కట్టె కంకణము దివ్య శంఖంబులు తిరుచిన్నములును వేణుమర్దల రుద్రవీణలు మొరయ తలవంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి గీలించ మాంగల్యమపుడు చేతుల తల బ్రాలు చేకొని కూడా పోయగా వెనుకాడు పువ్వు బోని ముందు శిరము వంచిన ఎట్టు శ్రీధరు చూచి పకపక నవ్విరి పల్లవాధరులు 14 భువనమిల్ పాలించునట్టి చల్లని విభునకు జయమంగళంబు పదము మోపిన చోట పసిడి పండించు చూడి కుత్తుకకు శుభమంగళంబు అంచుహారతులెత్తనంగనామణులు సాగెబువ్వము బంతి సంతోషముగను కలిత కంకణ జనాత్కారములెసగా కటక ఘలంఘలాత్కారముల్ పొసగా పిరుదులపై వేణి పింపిళ్ళు కూయ మొగమున తిలకంబు ముక్కున జార చిరుచెమ్మటల దోగి చెదరు గంధమ్ము ఘమఘమ వాసనల్ కృమరింపంగా చురుకు చూపుల కోపు చూపర గుండె పలువ చిచ్చురగొల్పు వగలాడి ఒకటే కోడిగమ్మాడెను గోపాలునిట్లు మన పెండ్లి కొడుకెంతో మహనీయుడమ్మా మహిళలన్ వలపించు మంత్రగాడమ్మా మచ్చుమందులు చల్లి మది దోచకున్న కనివారినెవ్వరు కామింతురమ్మా సుకియలు పోళీలు సొగియవు గాని పురపుర మట్టిని బొక్కెడునంట పట్టె మంచము వేసి పాన్పమరింప పాముపై తాపోయి పవళించునంట అంబారి ఏనుగు అవతల కంపి గద్ద మీద వయాళి కదలెడునంట వింత వేషములెన్నో వేసెడునంట రాసిక్కెమిటిలుంచి రంగటులుంచి ఆకార సౌందర్యమరయుదుమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమ్ము తామర కలిమికి స్థానమ్ము సుమ్ము ఈయంటు మన బాలకెపుడంటకుండా తామర సిరి కల ధన్యాత్మునకును నలిచి నల్లేరుతో నలుగిడవడెను కందనీటను ఒడల్ కడుగంగవలెను గంధకలే పమ్ము కడుబూయవలెను వాడవాడల తిప్పి వదలంగవలెను ఆ మాట లాలించి హరుపట్టు మహిషి మాధవు చెలియ అమడతికిట్లాడే అతి విస్తరం వేల అందాల చిలుక నీవు నేర్చిన తెలుగు నేర్తురేయురులు వెన్నుని నలు పంచు వెక్కిరించితివి నెలతొక ఎరు పంచు నిక్కు చూపితివి కలువ పువ్వు నలుపు కస్తూరి నలుపు కందిరీగా ఎరుపు కాకినోరెరుపు ఈ 2 రంగులందే రంగు మిరుగో సొడ్డు వేయుట కాదు సూటిగా చెప్పు వరుని చూచిన కంట వధువును చూడు మాయమర్మము వీడి మరిపదులాడు కలికి కాల్సేతులు కన్నులు మోము తామర విరిసిన తావులు కావో తామరలో పుట్టి తామర పెరుగు కొమ్మమేనికి దూలగొండిరా చదవో కందనీటి చికిత్స గరవించదవో ఇంతింత కన్నుల ఎగదిగ చూచి సిగ్గుతో నెమ్మోము చేత కప్పికొని అనలు కొనలు వేయు అనురక్తితోడ రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరి కులుకంగతలచు రంగనాయకి ఎంత రసికురాలమ్మ శపరలోచన ఎంత చపలురాలమ్మ ఆ నవ్వులీ నవ్వుల రవిరి మల్లె అందాలు చిందుచు అలరింపమదులు సకల వైభవములా జరిగెను పెండ్లి అంపకమ్ముల వేళ అరుదించినంత పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ తాంబూల మొడి దాల్చి తరలాక్షి లక్ష్మి తలపలోపల కృంకు తండ్రిని చేరి నాయనాయని పిలిచిన దుఃఖ బాష్ప కణములు జల జల కన్నులు రాల గుండెపై తలవాల్చి కుములు చుండంగా కడవెడు బడబాగ్ని కడుపులో ననచి శిరమును మూర్కుని చెక్కిళ్ళు నిమిరి పాలపూసల తల్లి భాగ్యాల వెళ్ళి వెట్క అత్తింటికి వెళ్ళి రావమ్మ ఆడపిల్లలకు తండ్రి అయ్యడు కంటే మతిగతి లేనట్టి మానవుట మేలు
వీణుల నీ పాట వినిపించుచుండా కన్నుల నీ ఆట కనిపించుచుండా ఊరటతో ఎట్టులుందునేయమ్మ గడియలో నిన్ను వచ్చి కనకుంతునమ్మ అని సాగరుడు పుత్రినను అనునయింపంగా బుద్ధులు గరపిరి పుణ్యకామినులు ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుడు విభుడాయ నీకు ఆముదాలన్నీయు ఆణిముత్యములే చిగురు బోండ్లందరూ సింధు కన్యకలే తల్లి నీ వెరుగని ధర్మంబుగలవే నెలత నీ వెరుగని నీతులున్నవియే పదుగురు నడచిన బాట ఏ బాట మందికి నచ్చిన మాట ఏ మాట మంచిని విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్ళేల పండు పోయిరా గదమ్మ పుత్తడి బొమ్మ నీదు పుట్టింటిపై నెనరుంపరమ్మ కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను కన్నుల చూడక ప్రొద్దు గడుచునే మాకు చిలుకలు పల్కిన చివురుమా విళ్ళ కోయిలల్ కూసిన గుండెలెట్లాడు పొగడ చెట్లకు వ్రేలు పూదొట్లగన్నా నిమ్మలంబుగ ఎట్లు నిలుతుమె కన్నా కాటుక కాయను కాంతనేనిత్తు కుంకుమ భరిణిని కొమ్మనేనిత్తు జోడు సమ్మెలు నీకు జోటినేనిత్తు పట్టినదంతయు బంగారు కాగా ముట్టినదెల్లయు ముచ్చంబుగాగా కడుపు సారెకు వేగ కదలిరావమ్మ మదిలోన మమ్ములా మరిచిపోకమ్మ అంత మహాలక్ష్మి అనుగు నిచ్చెలులా చెక్కుల ముద్దాడి చుబుకంబులంటి కంఠంబు నిండిన కన్నీళ్ల నాపి బంగారు చెలులార ప్రాణంబులారా నేనయి మీరెల్లన గడిమా ఇంట అయ్య కన్నుల ముందు వాడుకోరమ్మా పట్టుకుచ్చులు నావి పరికిణీలు నావి పందిట తూగాడు పవిటలు నావి కాళ్ళ గజ్జలు నావి కడియాలు నావి పొలుపైన బచ్చన బొమ్మలు నావి బొమ్మలకును పెట్టు భూషణాలు నావి స్వేచ్ఛగా మీరెల్లచే కొనరమ్మ అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మా అని బుజ్జగములాడి అందలం బెక్కి కమలాక్షునింటికి కదలె శ్రీలక్ష్మి కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు కండ చెక్కెర పాలు కలిసియున్నట్లు అంజనాచలవాసుడల మేలుమంగా జంటవాయక సుఖ సంతోషలీల సాధురక్షణమును సలుపుచున్నారు అరుగని మంగళ సూత్రము చెరగని కుంకుమ పసుపు చెదరని సిరులున్ తరగని సుఖముల సంగును హరిసతీ పాట విన్న అబలలకెప్పుడు ఈ పాట ఏ తల్లి వింటోందో ఏ ఇంట్లో పాడుతున్నారో వాళ్ళకి చెక్కు చెదరని పసుపు కుంకుమలు సౌభాగ్యము కటాక్షించబడతాయి. మీరందరూ ఇళ్లల్లో పాడుకోండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది నారాయణ అనుగ్రహాన్ని పొంది అద్భుతమైనటువంటి ఐశ్వర్యంతో ఐదోతనంతో సంతాన సౌభాగ్యాలతో మనందరం అమ్మ అయ్యల కటాక్షంతో విలసిల్లాలని కోరుకుంటూ